శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిఋతువు మాఘమాసం, కృష్ణపక్షం, విధియ తిథి రాత్రి 8:55 వరకు, తదుపరి తదియ. పూర్వ ఫల్గుణి నక్షత్రం రాత్రి 10:32 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుణి. అతిగంట యోగం ఉదయం 7:09 వరకు, తదుపరి సుకర్మ యోగం. తైతుల కరణం ఉదయం 8:20 వరకు, తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:41 నుండి 5:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:45 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:36 వరకు. శేషవర్జ్యం సూర్యోదయానికి ముందే మొదలై ఉదయం 7:08 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 6:21 ప్రారంభమై రేపు ఉదయం వరకు కూడా ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి చూసినట్లయితే, ఈనాడు వారం శుక్రవారం, శక్తి దేవతాత్మకమైనటువంటి వారం ఈనాడు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి ఉచ్చిన యమ్మ, తన్నులో నమ్మిన అమ్మల మనమ్మన ఉండడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దిగా ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతనామాత్యుల వారు దుర్గాదేవి గురించి భాగవతంలో చెప్పినటువంటి మాట. ఒకే అమ్మ 3 రూపాల్లో వ్యక్తమవుతుంది. ఆ అమ్మ దుర్గాదేవి. ఆ అమ్మ పాద సమాశ్రయం గనక చేసినట్లయితే కృపాబ్దిగా ఇచ్చుత అమ్మ, కృపా సముద్రం అమ్మ. అటువంటి అమ్మని ఆశ్రయిస్తే అమ్మ మనకి ఏమిస్తుంది అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మహత్వం అంటే ఐశ్వర్యము, కవిత్వం అంటే జ్ఞానము బుద్ధి, పటుత్వము అంటే శక్తి బలం కావాలి. ఎందుకంటే ఎవరికైనా బలహీనుడైతే శక్తిహీనుడురా అంటారు తప్ప రుద్రహీనుడనో లేకపోతే విష్ణుహీనుడనో మనకి సంప్రదాయంలో లేదు. అటువంటి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే, ఎన్ని ఉన్నా అమ్మదయ్య లేకపోతే ఏదీ ప్రయోజనం లేదని శాస్త్రవచనం. వ్యాసుల వారు దేవీ భాగవతంలో చెప్పింది కూడా ఇదే మాట. అటువంటి జగదంబ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్ణం అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ విధియ శుక్రవారం, నక్షత్రం పూర్వ ఫల్గుని అంటే పుబ్బ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, రవి బుధ శనులు కుంభంలో ఉంటే శుక్ర రాహువులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ప్రతీకార దృష్టిని తొలగించుకోవాలి. తమ పని మీద తాము వెళ్ళిపోతూ ఉండడమే మంచి తప్ప ఇతరుల గురించిన ఆలోచన చేయడం ఉత్తమం కాదు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అన్ని పనుల్ని సకాలంలో చెల్లించడం ఎంతైనా అవసరం. ఎవరి నుండైనా సరే రావాల్సిన బకాయిలు ఉన్నట్లయితే నిదానమైన శైలిలో మాట్లాడడం మంచిది తప్ప న్యాయస్థానపు తలుపు తట్టినందువల్ల ప్రయోజనం ఏమాత్రం ఉండకపోవచ్చు. వాద వివాద ధోరణి పూర్తిగా మానుకోవడం మంచిది. సంతానంలో ఒకరిద్దరు వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి సాత్వికమైనటువంటి ధోరణిలో మాట్లాడడమే అవసరం.
శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినిపిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమని తాము సరిదిద్దుకుంటూ ఉండాలనే గట్టి ఆలోచనకి వస్తారు ఈ రాశివారు. దృఢమైనటువంటి సంకల్పాన్ని చేస్తారు. ఎవ్వరూ దానికి ఏ విధమైన ప్రత్యామ్నాయ మార్గాలని చెప్తూ సలహాలని సూచనలు ఇచ్చినా వినే అవకాశం లేకుండా ఉంటారు. బంధుమిత్రుల ఆగమనం కారణంగా కుటుంబంలో గృహిణికి శారీరకమైనటువంటి అలసట భావం కలిగే అవకాశం ఉంది. సకాల భోజనం చేయడమే కాకుండా ఇంటి భోజనం చేయడమే ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం ఉండేటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని కుటుంబం మొత్తం చేయించుకోవడం అవసరం. ఇంతకుముందు ఏదైనా రుణాన్ని కానీ ఎవరైనా తీసుకుని ఉండి ఉన్నట్లయితే వారిని నిదానంగా మాట్లాడి ఆ రుణం తిరిగి వచ్చేలా ప్రయత్నాన్ని చేస్తే కొంతవరకు మాత్రం వచ్చేటువంటి మాట యథార్థం. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం మొత్తానికి అంతటికీ కూడా అనారోగ్య భావన ఉన్న కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. చికిత్సకు సంబంధించిన ఔషధాలని కొనుక్కుని సక్రమంగా ఔషధ సేవలు చేయడం మరింత అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరం అని అనిపించినట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి ఒక వారం రోజుల పాటు సెలవు తీసుకోవడం కూడా చాలా మంచిది. మొగమాటానికి వెళుతూ శుభకార్యానికి వెళ్ళాలనే ఆలోచనతో దూర భార ప్రయాణాలు చేయడం ఏమాత్రమూ సరి కానటువంటి అంశం. సకాలంలో పన్నుల్ని చెల్లించినటువంటి కారణంగా జరిమానా విధింపబడే అవకాశం ఉందనే మాటను ఎప్పుడూ మర్చిపోవడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకోని శుభవార్త వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మొగమాటం ఏమాత్రం లేకుండా ఉంటారు. కోపతాపాలు హెచ్చుగా కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. బంధుజనంతోనూ అలాగే పై ఉద్యోగులతోనూ అనుకూలమైనటువంటి వాతావరణంతోనే ఉంటారు. తెలియనటువంటి అపకీర్తికి సంబంధించిన వార్త వినబడే అవకాశం ఉండొచ్చు. దాన్ని పట్టించుకోకుండా ఉండడం మంచిది తప్ప దాన్ని పట్టించుకున్నట్లయితే మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. విదేశాల నుండి వచ్చినటువంటి బంధువులు అలాగే మిత్రులు వారితో కలిసి ప్రయాణం చేయవలసిందిగా వీరిని కోరినప్పటికీ కూడా దూరభార ప్రయాణాలను చేయగలిగిన శారీరక సమర్థత ఉండకపోవచ్చు. మొగమాటం లేకుండా చెప్పడం మంచిది తప్ప తప్పనిసరిగా ప్రయాణాలు చేస్తే అనారోగ్యం పెరిగే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైన లాభం కోసం ప్రయత్నించకపోవడం మంచిది. తప్పక ఆర్థికమైన లాభం రావాల్సినంత పెట్టుబడి మీద వచ్చే అవకాశం ఉంటుంది. విశేషమైనటువంటి దురాశకు పోవడం మంచిది కాదు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారి సౌభాగ్య లక్ష్మీదేవిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దూకుడుతనం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. చెప్పలేనటువంటి ఆశాభావం పెరుగుతూ ఉంటుంది. ఎన్నెన్నో స్థలాలని పొలాన్ని కొలాలని ఏవైతే ఇంతకుముందు అడ్వాన్సులు ఇచ్చున్నారో అవన్నీ కూడా అననుకూలత కారణంగా తిరిగి వెనక్కి తీసుకునేటువంటి అవకాశం హెచ్చుగా గోచరిస్తుంది. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య తప్పక వ్యతిరేకమైనటువంటి తీర్పుకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉండడం మంచిది. తిరిగి ఆ న్యాయస్థానపు తీర్పుని పునఃపరిశీలనకి పెట్టుకోవడం మాత్రమే సరైనటువంటి అంశం.
శారీరకమైనటువంటి అనారోగ్యం దాదాపు కుటుంబ సభ్యులందరికీ కూడా అవసరపడే అవకాశం ఉంది కాబట్టి సరైనటువంటి వైద్యుడిని ఎంచుకోవడం అవసరం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవ లక్ష్మీదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉంటారు. ఎప్పటికప్పుడు తగినటువంటి జాగ్రత్తల్ని ఆరోగ్య విషయంలో పాటిస్తూ ఉంటారు. సకాల భోజనం, సకాల నిద్ర తప్పక పాటింపబడుతూ ఉంటుంది. వీధి భోజనాలకు ఏమాత్రపు ప్రాముఖ్యాన్ని ఇయ్యరు. పై అధికారులతో ఎంతవరకు అంతవరకే మాట్లాడతారు తప్ప విశేషంగా మాట్లాడే విధానం ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి గృహాన్ని కొనాలనేటటువంటి ఆలోచనతో అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి గృహాన్ని పరిశీలిస్తారు, కానీ ఏ విధమైన నిర్ణయానికి రాలేకపోవచ్చు. ముఖ్యంగా చేసేటటువంటి ప్రతి పనిని విశేషమైనటువంటి ఆదరణతో, ఇష్టంతో, భక్తితో, శ్రద్ధతో చేస్తారు తప్ప యథా ఆలోపంగా చేసే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగానే ఉంటారు. ప్రతి విషయాన్ని సరే సవాలు చేయాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. తమది మాత్రమే ధర్మం అనే అభిప్రాయంతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేటటువంటి వారికి చెప్పలేని అహంకార భావం కూడా గోచరించవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి చదువు విషయంలో విశేష శ్రద్ధని చేస్తారు. అయితే చేయవలసినటువంటి ఖర్చుకి ఎంతో ఎక్కువ ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నున్నింటినీ సకాలంలో చెల్లించాలని అనిపించినప్పటికీ కూడా చెల్లించలేకపోవచ్చు. మానసికమైనటువంటి మరపు కారణంగా తల్లి, తండ్రి అనే ఇరువురిలో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగినటువంటి కారణంగా ఔషధ సేవ తప్పనిసరి కావచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారి సంతాన లక్ష్మీదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే గృహలాభం, సంతాన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ఇంతకు ముందే ఉన్నటువంటి కారణంగా సంపూర్ణ వైద్య పరీక్షని మధ్యమ వైద్య విధానం ప్రకారం చేయించుకోవడం అవసరం. కేవలం పరీక్ష చేయించుకోవడం కాకుండా ఔషధ సేవలు చేయడం మరింత అవసరం. అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో సంపూర్ణమైన సంబంధ బాంధవ్యాలని గట్టి చేసుకోవడం అవసరం. నోటికి వచ్చిన రీతిలో మాట్లాడడం వల్ల బంధుజనం దూరం అయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు 10 మందిని కలుపుకొని ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆర్థికమైన లాభం ఉండొచ్చు. కుటుంబంలో అహంకార కారణంగా ఎవరిని లక్ష్య పెట్టని ధోరణి పూర్తిగా మానుకోగలగాలి. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు. మధ్యమ వైద్య పరీక్షల్ని శారీరకంగా చేయించుకోవడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థాన విజయంతో పాటు అనుకూల ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలిస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. సంతానానికి కూడా శారీరక అనారోగ్యం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అది ఫలవంతమయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. వీధి భోజనాలని తగ్గించినటువంటి పరిస్థితిలో తప్పక శారీరకమైనటువంటి అనారోగ్యం మరింతగా పెరిగే అవకాశం ఉందనే విశేషాన్ని మర్చిపోకూడదు. సకాల నిద్ర, సకాల భోజనం
మరింత అవసరం ఈ రాశి వారికి. ఇతరుల మీద ఏ విధమైన ప్రతీకార బుద్ధితోనూ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఆలోచించినట్లయితే తప్పక వీరే నష్టానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. తప్పక అపకీర్తికి అప్రతిష్టకి పాల్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అన్న మాటని తప్పకుండా ఉండేందుకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు ఈ రాశివారు. ధార్మికమైనటువంటి పద్ధతితోనే ఉంటారు తప్ప అధార్మికమైనటువంటి భావం కలిగి ఉండరు. దూరభార ప్రయాణాలన్నింటినీ చేస్తారు. అయితే ఆర్థికమైన లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఎవరితోనూ వాద వివాద ధోరణిని కలిగి ఉండరు. జరిగినటువంటి అనుభవాలనే పాఠాలుగా తీసుకుని ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాన్ని చేసి ఫలితాన్ని సంపూర్ణంగా సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య అంతా కూడా ప్రౌఢ విధానంగా ఉంటుంది. తప్పక అనుకూలించే తీరు గోచరిస్తూ ఉంటుంది. శుభవార్తల్ని వింటూ ఉండొచ్చు. విదేశాలకి ఆహ్వానం పిల్లల నుండి వచ్చినప్పటికీ కూడా వెళ్ళే ఉద్దేశం ఏమాత్రం వీరికి ఉండదు. ఇక్కడ వ్యాపారం మాత్రమే అతి ముఖ్యమనే భావంతో ఇక్కడే ఉండిపోయే అవకాశం అయితే గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారి విద్యాలక్ష్మీదేవిని పూజించి శరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అమోఘమైనటువంటి బుద్ధి లాభం కలుగుతుంది. దాంతోపాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైనటువంటి అప్పులకి సంబంధించినటువంటి ఆలోచన కారణంగా కొద్ది కుంగి ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది కానీ ఆదాయం మాత్రం వెంటనే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కొంతకాలం పిమ్మట ఆదాయం వచ్చే కారణంగా తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన సంఘర్షణకి గురయ్యే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటారు, పాటిస్తూ ఉంటారు కూడా. తమకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఏమాత్రము ఒత్తిడి భావము లేకుండా నిదానమైన శైలిలో ఇచ్చినటువంటి అప్పుని దాదాపుగా తెచ్చుకోగలుగుతారు. దూర ప్రయాణాలను చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మగమాటం లేకుండా రాను అని చెప్పగలుగుతారు. బంధువులు, మిత్రులు, అలాగే ఇతరులైనటువంటి వారందరూ కూడా కలిసి ఎంత దూరం ప్రయాణాన్ని చేస్తున్నప్పటికీ కూడా తాము వాటిలో చేరే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికమైనటువంటి సంసిద్ధి ఏర్పడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. తాము ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో అది తాత్కాలికంగా చిన్నదిగా కనిపించిన విశేష లాభాన్ని తెచ్చుకోగలిగిన స్థాయిలో ఉంటుంది. బంధుమిత్రులందరూ కూడా కలిసి వచ్చే కారణంగా సహాయ ప్రభావం కారణంగా విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. అయితే ఆ అనారోగ్యాన్ని తొలగించుకోవడానికి ఔషధ సేవలు చేయడం అవసరం. ఔషధ సేవ సక్రమంగా చేసే విధానం దాదాపుగా ఉండకపోవచ్చు. ఆలోచించుకుని ప్రవర్తించగలగాలి. తమదైనటువంటి ఖాళీ స్థలమో భూమో నిరుపయోగంగా పడి ఉన్నట్లయితే అది ఆక్రమణకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన ఏర్పాట్లు చేసుకోవడం అవసరం. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారి విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీళ్లతో అభిషేకించి ఆ తల్లికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఏర్పడ్డవే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవటానికి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, సమస్త శుభాలు చేకూరటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి, అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటిది సోమవారం కృత్తికా నక్షత్రం కలిసి వచ్చిన రోజు చేసే శివాభిషేకం. ఎప్పుడైనా సరే కృత్తికా నక్షత్రం, సోమవారం ఈ రెండు కలిసి వస్తే ఆ రోజు శివుడికి గంగాజలంతో, విభూతి జలాలతో అభిషేకం చేస్తే క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే ఎప్పుడైనా ఆదివారము, రోహిణీ నక్షత్రము ఈ రెండు కలిసి వచ్చిన రోజు ఒక నిమ్మకాయ తెచ్చుకొని దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా క్రమక్రమంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంటి యజమానికి, సభ్యులకి అందరికీ ధనపరంగా బాగా కలిసి రావాలంటే ఇంటి యజమానురాలు ప్రతిరోజు ఒక ముఖ్యమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ఇంట్లో 3 ప్రదేశాలలో ఉదయం నిద్ర లేచిన తర్వాత ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఇంటి గుమ్మము, గడప, గ్యాస్ స్టవ్ ఈ 3 ప్రదేశాలలో ప్రత్యేకమైన విధి విధానం యజమానురాలు పాటించాలి. ప్రతిరోజు ఇంటి యజమానురాలు స్నానం చేశాక ఇంటి గుమ్మానికి, గడపకి, గ్యాస్ స్టవ్కి ఈ 3 చోట్ల పసుపు బొట్లు, గంధం బొట్లు పెట్టాలి. ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా 3 నెలల పాటు చేసినట్లయితే ఇంటి యజమానికి, ఇంట్లో సభ్యులందరికీ ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా కూడా ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. జాతకంలో దారిద్ర్య దోషాలు ఉన్నప్పుడు డబ్బు పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ దారిద్ర్య దోషాలు పోగొట్టుకోవటానికి కూడా ప్రత్యేకమైన దానాలు విశేషంగా సహకరిస్తాయి. ఆదివారం పూట తూర్పు దిక్కు వైపు తిరిగి రేగిపళ్ళు వీలైనప్పుడల్లా దానం ఇస్తూ ఉండాలి. శనివారం రోజు పడమర దిక్కు వైపు తిరిగి నేరేడు పళ్ళు దానం ఇస్తూ ఉండాలి. శుక్రవారం రోజు ఆగ్నేయం వైపు నిలబడి అరటిపళ్ళు దానం ఇస్తూ ఉండాలి. ఇలా వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటే క్రమక్రమంగా జాతక చక్రంలో ఉన్న దారిద్ర్య దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి శుక్రవారం రోజు నల్లటి గుర్రపు నాడాను ఇంటికి తెచ్చుకోవాలి. గుర్రపు నాడాకి కూడా శని దోషాలను పోగొట్టుకోవడంతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే శక్తి ఉంటుంది. అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం నల్లటి గుర్రపు నాడ ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో ఉంచి దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి దాన్ని ఇంటి సింహద్వారం పైన ఏర్పాటు చేసుకొని రోజు ధూపం వేస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే త్రిలోహ ఉంగరాన్ని ఇంటి యజమాని ధారణ చేయటం ద్వారా కూడా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. బంగారము, వెండి, రాగి ఈ 3 లోహాల మిశ్రమంతో ఒక ఉంగరంలాగా తయారు చేయించుకొని దానికి శివాభిషేకం దేవాలయంలో చేయించుకొని కుడి చేతి చూపుడు వేలుకు ధారణ చేయటం ద్వారా ఈ త్రిలోహ ఉంగరం అనేటటువంటిది క్రమక్రమంగా ఆర్థికంగా అద్భుతమైన పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ధనపరమైనటువంటి సమస్యలు అధిగమించి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించండి. అలాగే నిత్య జీవితంలో మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు రాకుండా ఉండటానికి, మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి, కార్యసిద్ధికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కార్యసిద్ధికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.